జయ శ్రీరామ్. ఇగో నాది ఒక చిన్న విన్నపము, దయచేసి వినండి. మనము ప్రతి ఒక్కళ్ళమందరి గురించి చెప్తున్నా. పొద్దున టిఫిన్ లైట్గా చేస్తాము, ఓకే. మధ్యాహ్నం అన్నం తింటాం, సరే. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మళ్ళీ రాత్రి దాకా మధ్యలో ఏమి స్నాక్స్ లాగా అది ఇది ఏం తినద్దు. మనకు డైజెషన్ మంచిగా అవుతుంది, దానికి రెస్ట్ ఇవ్వాలి. మనం అదొకటి ఇదొకటి తింటుంటే డైజెషన్ కాదు, ఎసిడిటీ, గ్యాసు ఇవన్నీ మోపవుతాయి. మధ్యాహ్నం అన్నం తిని అట్లనే ఉండాలి. కొద్దిగా ఆగి టైం తీసుకున్నాక కొద్దిగా డూప్ అయితే ఏమన్నా తినాలనిపిస్తే నీళ్ళు తాగాల ఉండాలి. రాత్రికే మళ్ళీ అన్నమా టిఫినా ఇష్టం, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు తినాలి. తిన్న తర్వాత కొద్దిగా నీళ్ళు, గిన్నెని నీళ్ళు గోరెచ్చగా పెట్టుకొని తాగాల. రాత్రికి తిన్నాక గోరువెచ్చటి నీళ్ళు తాగిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట మెల్లమెల్లగా వాకింగ్ చేయాలి. నడవాలి, ఇంట్లోనే, బయట కానీ ఇంట్లో కానీ. ఒక పావు గంట వాకింగ్ చేసి ఒక అరగంట సేపు అట్లనే స్ట్రేట్గా కూర్చోవాలి. పండుకోవద్దు, తినంగానే స్ట్రేట్గా కూర్చోవాలి. మళ్ళీ కొద్దిగంత సోపు, రాత్రికి తిన్న తర్వాత సోపు తినాలి. తర్వాత అరగంట తర్వాతనే పడుకోవాలి. వెంటనే వండుకుంటే ఆ గ్యాసు తిన్నదంతా గొంతులోకి వస్తుంది. ఎసిడిటీ, గ్యాస్ ఇవన్నీ మోపవుతాయి. డైజెషన్ మంచిగా కాదు. తెల్లారి మళ్ళీ అంత పులితేనెలు అంత అరగదు. మనము ఇట్లా తిన్నాక ఒక అర్ధగంట ఆగి పండుకుంటే మంచిగా ఒక పావు గంట నడవాలి. ఇట్లా అయితేనే మనకు డైజెషన్ మంచిగా అవుతుంది, తిన్నది అరుగుతుంది, ఏ రోగాలు రావు. లేదంటే మళ్ళీ ఏదో ఒకటి అజీర్తి అయ్యి మళ్ళీ మోషన్స్ ఫ్రీ ఉండదు, మళ్ళీ ఏదో ఒకటి మోపవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి మనం దయచేసి రాత్రికి తిన్న తర్వాత వెంటనే పడుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జయ శ్రీరామ్.